127 సార్లు రక్తదానం చేసిండు మహేందర్ రెడ్డి. అందులో 83 సార్లు రక్తం ఇచ్చాను, 44 సార్లు ప్లేట్లెట్స్ ఇచ్చాను. అది ఎస్డిపి అంటారు, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అనేది. బసవత క్యాన్సర్ పేషెంట్లకు, డెలివరీ కేసెస్కి, అదే డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం, వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎస్డిపి అనేది అది ఇవ్వడం జరిగింది 44 టైమ్స్. ఓకే. మొత్తం 127. అంటే రక్తదాన అవసరము అంటే రక్తదానం ఇవ్వడంలో ఏదో కోల్పోయినాము, ఒక అవయాన్ని మనం దానం చేస్తున్నట్టుగా ప్రస్తుతం కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది ఆలోచన చేస్తారు. ఎందుకు అంటే ఇంట్లో కూడా రక్తం ఇచ్చి వచ్చినాము ఏదైనా అవసరం కోసం, అంటే ఓ ఫ్రెండ్కి ఏమైనా గాయమైంది లేకపోతే ఇబ్బంది పడ్డాడు అంటే పోయి రక్తం ఇచ్చి వచ్చినామని ఇంట్లో సగర్వంగా చెప్పుకోలేకపోతాం. ఎందుకంటే ఎందుకు ఇచ్చినాం, ఏమైంది, ఎట్లా అని అంటారు కదా. అవును. ఎన్నిసార్లు మీరు రక్తం ఇచ్చారు, మరి మీకు ఏం కాలేదా? ఏం కాలేదన్న, నేను బాగానే ఉన్నా కదా. ఇప్పుడు 16 సంవత్సరాలు నేను ఇస్తున్నా కదా. నాకు ఇప్పటివరకు ఒకనాడు సర్ది జ్వరం వచ్చింది నిజంగా లేదు నాకు ఇప్పటివరకు. ఈ 16 సంవత్సరాలు చేసుకుంటే నాకు 2005లో ఒకసారి టైఫాయిడ్ వచ్చిందంటే నా లైఫ్లో నాకు హెల్త్ ఇష్యూస్ అనేది లేదు ఇప్పటివరకు. ఈ రక్తం ఇస్తున్నప్పుడు నుంచి యాక్టివ్గానే ఉన్నాను తప్ప ఎలాంటి ఇష్యూస్ లేవు. రక్తం రెగ్యులర్గా డొనేట్ చేయడం వల్ల ఏంటంటే ఒక 4 years ఆయుష్ పెరుగుతుంది అనేది నివేదికల ప్రకారం ఉంది. బ్లడ్ డొనేషన్ చేస్తే, బ్లడ్ డొనేషన్ చేస్తేనే మంచిది. ఎందుకంటే రక్తంలోనే మనకు చాలా చెడు కొలెస్ట్రాల్ తయారయ్యి గడ్డలు కట్టడం, హెల్త్ ఇష్యూస్ రావడం, క్యాన్సర్ రావడానికి కారణం హార్ట్ స్ట్రోక్, రక్తం చిక్కగా అయ్యి హార్ట్ సరఫరా ఆగిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి రక్తదానం చేస్తుంటే ఎప్పుడు ఫారెన్ నది ఎంత ప్యూర్గా ఉంటుంది వాటర్, బావిలో ఉన్న నీళ్లు మోటార్ పెట్టుకుంటే వాటర్ ఇలా కరెక్ట్ అలాగే ఉంటుంది. ఖచ్చితంగా రక్తదానం చేస్తే మన ఆరోగ్యానికి మంచిది. రక్తం ఎప్పుడు మనం 13 to 16 హిమోగ్లోబిన్ పర్సెంటేజ్లో ఉండాలి. 16-17 దాటి 18కి వచ్చిందంటే మనకు హార్ట్ స్ట్రోక్ రావడం కామన్. ఎందుకంటే రక్తం అనేది చిక్కగా ఉండదు. ఒక వ్యక్తి సగటున ఒక సంవత్సరానికి ఎన్నిసార్లు ఇవ్వచ్చు రక్తం? రక్తం ఇస్తే మాత్రం 4 times ఇవ్వచ్చు. రూల్స్ ప్రకారం అయితే 4 సార్లు ఇవ్వచ్చు. మేము సిచ్యువేషన్ బట్టి 5-6 సార్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో కొన్ని చూడాల్సి వస్తుంది అట్లా. అలాంటి సిచ్యువేషన్ బ్లడ్ అయితే కనుక 4 సార్లు ఇవ్వచ్చు. ఒకసారి బ్లడ్ తీసినప్పుడు ఎంత మొత్తంలో తీస్తారు? 350 to 450 ml తీస్తారు. కొన్ని హాస్పిటల్స్ కొన్ని రకాలు ఉంటాయి. గవర్నమెంట్లో అంటే వెయిట్ లెక్కలెక్కడంగా చూస్తారు. 65 అబోవ్ ఉన్న వాళ్ళకి 450 ml ఇస్తారు. 65 బిలో ఉంటారు, 50 to 65 బిలో ఉన్న వాళ్ళకి 350 ml ఇస్తారు. రైట్. ఎందుకు మీకు ఈ రక్తదానం చేయాలి లేకపోతే నేత్రదానం కాన్సెప్ట్ తీసుకురావాలి అని అన్నది ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? దీనికి ఉద్దేశం నాకు మెగాస్టార్ గారి ఆద్యుడు. ఎందుకంటే మెగాస్టార్ గారు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి, ఆయన సినిమాలు చూస్తే ఆయన ఏదో ఒక సందేశాన్ని ఇస్తున్నారు కాబట్టి, ఆయన అప్పటి సినిమాల్లో ఇంటర్వ్యూల్ టైంలో రీల్స్ క్యాసెట్ ఉన్నప్పుడు మనం చిన్న చిరంజీవులు కండి నేత్రదానం చేయండి, బ్లడ్ డొనేషన్ అనేది బాగా ఇంటర్వ్యూలో చెప్పేవారు. ఆ ఇన్స్పిరేషన్తో ఒకసారి కలవాలి అవార్డు ఫంక్షన్ పిలుస్తున్నారు 10 times ఇచ్చిన వాళ్ళన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఓకే. అలాగే వచ్చాక లోపలికి వచ్చాక పరిస్థితులు, ఇబ్బందులు ఒక్కొక్క పేషెంట్ నుంచి వస్తే చాలా బాధ అనిపిస్తుంటుంది. ఇప్పుడు చాలా గవర్నమెంట్ హాస్పిటల్ రక్తం అందక అలాంటి వాళ్ళ కోసం అది అలాగే కంటిన్యూ చేయడం జరిగింది. రైట్. మీరు అంటే ఈ రక్తం ఇవ్వడంలో భాగంగా చాలా హాస్పిటల్ సందర్శిస్తుంటారు, చాలా హాస్పిటల్స్ పోతూ ఉంటారు కదా. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు, మీరు ఏం గమనించారు అన్న? మీరేం గమనించారు హాస్పిటల్లో ఇబ్బంది? ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఉండాలన్న, అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్ అంటే డబ్బులు ఉండాలి, పైసలు ఉంటే చాలు అన్నీ వాళ్ళు చూసుకుంటారు. బ్లడ్ కావాలన్నా ఇక అరేంజ్ చేస్తారు, లేదంటే మాలాంటి వాళ్ళని సంప్రదిస్తారు, మేము హెల్ప్ చేస్తాం బ్లడ్ విధంగా, కాకపోతే ఛార్జ్ చేస్తారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే బ్లడ్ సరి అయిన టైంకి అందదు. అందిన బ్లడ్ బ్యాంక్ టు గవర్నమెంట్ కనెక్షన్ కరెక్ట్గా లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. కొన్ని బ్లడ్ బ్యాంక్స్ హాస్పిటల్స్లో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద ఉస్మానియా చాలా పెద్ద హాస్పిటల్, అంత పెద్ద హాస్పిటల్ నుంచి బ్లడ్ బ్యాంక్ కనెక్షన్ కరెక్ట్గా ఉండాలి. ప్రతి పేషెంట్ ఒక రిక్వెస్ట్ రాసినప్పుడు బ్లడ్ బ్యాంకే వెళ్ళాలి రిక్వెస్ట్ అనేది. వెళ్ళకుండా అందులో ఉన్న వార్డులో ఉన్న కొంతమంది వేరే పక్క బ్లడ్ బ్యాంక్లకు టైఅప్ అయ్యారో ఏంటో తెలియదు, కానీ వాళ్ళు స్లిప్ రాసి పలానా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి తీసుకురాపో అర్జెంట్ అని చెప్పేసేయడం, ఇలాంటివి చేయడం వల్ల అక్కడికి వెళ్ళి ఒక 2000 పెట్టి కొనుక్కోవడం జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇప్పుడు ఈ రక్తదానం చేసేటోళ్ళు నిస్వార్థంగా చేస్తున్నారు, రక్తదానం చేస్తున్నారు. కానీ రక్తంతో వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారా లేరా? వ్యాపారం అంటే ఇప్పుడు మనం తప్పు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మాకు పెట్టామంటే మాకు ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా. ప్రతి ఒక్కరికి బ్లడ్ బ్యాంక్ అంటే ఖర్చు అవుతుంది. ఒక బ్లడ్ బ్యాంక్ అంటే మినిమం 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షల దాకా ఖర్చు అవుతుంది, ఎక్విప్మెంట్స్ అన్ని కలిపి. కాబట్టి ఒక మిషన్ కొనాలి ఎస్డిపిసి అంటే 25 lakhs ఉంటుంది. అంటే దానికి ఖర్చు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏదైనా వాళ్ళ జీతాలు ఒక 10-15 మంది పనిచేస్తారు కాబట్టి ఎంతో అంత ఆ లాభార్జన లేకుండా ఎవరు చేయరు. కాకపోతే కొంతమంది సిచ్యువేషన్ బట్టి ఎక్కువ రేటుకి అమ్మడం కరెక్ట్ కాదు. కొన్ని బ్లడ్ బ్యాంక్స్ డ్రగ్ రూల్ ప్రకారం, గవర్నమెంట్ ప్రకారం 1800కి అమ్మాలి. ఇచ్చిన బ్లడ్ను 4000, 5000 కూడా అమ్ముతున్నారు సిచ్యువేషన్. అంటే నెగిటివ్ గ్రూప్స్ కొన్ని రేర్ ఉంటాయి, మనకు పాజిటివ్ గ్రూప్స్ అంటే యావరేజ్గా ఉంటే దొరుకుతాయి. రేర్ గ్రూప్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ అండ్ సప్లై మీద నడుస్తుంది. అప్పుడు 4000 ఇస్తామనే రేంజ్లో ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రక్తం మీకు ఇచ్చిన రూల్ ప్రకారమే అమ్మాలి, కానీ ఎక్కువ రేట్లు అమ్మి ఇబ్బందులు ఉంటే కరెక్ట్ కాదు. ఇదొకటి. రైట్. అంటే ఇప్పుడు మీరు మొత్తం కూడా అంటే ఈ సమాజానికి అంకితం చేసిరా మీ జీవితాన్ని మొత్తం? పెళ్లి కూడా చేసుకోలేదని నాకు తెలుసు. పెళ్ళి అంటే మన రాసి పెట్టి ఉండాలి, మనం అనుకుంటే కాదు. కళ్యాణం వచ్చిన కక్క వచ్చిన ఆగదు కాబట్టి
జరిగేది రాసి పెట్టుంటే ఖచ్చితంగా మరి కక్క జరుగుతుంది. ఎప్పుడు వస్తుంది, కళ్యాణం ఎప్పుడు వస్తుంది? కక్క ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కళ్యాణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, రెండు మనకు తెలియదు, ఎందుకంటే మన చేతిలో లేవు. అది ఎప్పుడైతే మోషన్ మనం ఎక్కువ తిని అజిట్ అయితే మనకు అది సడన్గా అయితే మనం ఏం చేయలేదు, దాన్ని కంట్రోల్ చేయలేము, ఆగలేదు. అలాగే మన కళ్యాణం కనుక మనం చేసుకుంటే ఈ టైంలో అంటే ఎవరు రెడీగా ఉంటారు కదా, అది టైం గడియలు రావాలి, ఆ టైం వస్తే ఖచ్చితంగా అవుతుంది, అంతే, మన చేతిలో ఉండదు. రైట్. మరి నిన్ను అర్థం చేసుకున్న భార్య దొరుకుతుంది అనుకుంటున్నావా అన్న? తెలీదు, ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, కానీ అది సెట్ అవ్వాలి కదా, మనకు ముందుగా తలరాత రాసి పెట్టి పెళ్లి జరిగేది ఉంటే యోగం ఉంటే ఖచ్చితంగా అవుతుంది. యోగం ఉండాలి. యోగం ఉండాలి ఏదైనా. ఓకే. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మనం సర్వీస్ చేస్తున్న గిట్టగా ఒకరొకరిని కలుస్తున్నామంటే మనం ఇప్పుడు మిమ్మల్ని కలవాలంటే నాకు ఏదో ఉండాలి, కనెక్షన్ ఉండాలి, లేకపోతే కలవలేవు. ఇన్ని రోజులు మాట్లాడుకోవడం ఈ రోజు జరిగింది అంటే ఏదైనా మనకు రాసి పెట్టినా పక్కా అయితే, కానీ మనం ప్రయత్నం మాత్రం ఆపకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఏదైనా. రైట్. మీ చేతుల మీద అందరి టాటోలు వేయించుకోరు కదా, ఎవరు ఎవరెవరు వేయించారు, ఎందుకు? అంటే నాకు ఇష్టం బ్లడ్ గార్డ్ మెగాస్టార్ గారు, సజ్జనార్ గారు అంటే ప్లాస్మా గార్డు సజ్జనార్ సార్ ఇష్టం. ఇక మోడీ గారు ఉన్నారు, రతన్ టాటా, సోను సూద్, పునీత్ రాజ్ కుమార్, పోలీసుల్లో ఉమేష్ చంద్ర వ్యాస్ ఐపీఎస్ ఇద్దరు, వైఎస్ఆర్ గారు అంటే నాకు బాగా ఇష్టం, ఆరోగ్యశ్రీ ఆ పథకాలు, కడమ్మ నాన్న, అట్లా ఇక ఇష్టం అనుకున్న వాళ్ళందరికీ టాటూలు వేసేసుకుంటారు. అంటే సజ్జనార్ గారికి మీరు బాగా దగ్గర, మీరు బాగా క్లోజ్గా ఉంటారని తెలుసు నాకు. ఎట్లా ఏర్పడ్డది మీకు పరిచయం, ఎట్లా ఏర్పడ్డది? అంటే సార్ అంటే నాకు బాగా ఇష్టం, మన పోలీసు వరంగల్ సిపి ఉన్నప్పటి నుంచి నేను స్టడీ ఫాలో అవుతుంటే అట్లే పరిచయం. కాకపోతే కరోనా రావడం, కోవిడ్లో అతను చేస్తున్న సేవలు ఏంటంటే డిపార్ట్మెంట్లో ఎవరు చేయని సేవలు చేశాడు వాస్తవానికి. ఎందుకంటే ప్లాస్మా అనేది కోవిడ్ నుంచి రిలీవ్ అయ్యి మంచిగా అయిన వాళ్ళ నుంచి యాంటీబాడీస్ తీసుకొని ఇంకొక పేషెంట్కి ఇస్తే క్యూర్ అవుతుందనేసి స్టార్ట్ చేశాడు. కాబట్టి ఆ విధంగా ఒక 12,000 మందితోని ప్లాస్మా ఇప్పించడం జరిగింది, ఓన్లీ సైబరాబాద్ నుంచి అవేర్నెస్ చేసి. అంటే డేటా గవర్నమెంట్ నుంచి తీసుకొని ఎవరికి వచ్చి తగ్గింది వాళ్ళకి ఫోన్ చేసి, ఇప్పుడు నాలాంటి వాళ్ళు 200 మందిని చేసాం వాలంటరీగా సార్ దగ్గర, ఒక 2-3 నెలలు చేసాం. ఓకే. అప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, కుక్కలకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, మనుషులకు ఒక 25 lakhs ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశాడు, ఆక్సిజన్ ఇంటికే పంపించాడు, మెడికల్ అంబులెన్స్ అని చాలా స్టేట్ నుంచి అంబులెన్స్ చాలా పంపించారు అప్పుడు సైబరాబాద్ సిపి. అట్లా ఆ సర్వీస్ చూసి సార్ కనెక్ట్ అయ్యా బాగా, అట్లా ఆయనతో పనిచేసా. ఇక అది 5 years నుంచి అలాగే కంటిన్యూ అవుతుంది. మంచి పనులకు ఎప్పుడైనా నేను ముందుంటాడు, ఎవరికైనా సపోర్ట్ చేస్తాను 100%. ఇప్పుడు ఒకసారి లైవ్లో ఫోన్ చేయమంటే చేస్తావా, మాట్లాడతావా? సార్ ఇప్పుడు ఇక్కడ 15 August కదా, మరి వేడుకలు ఏమన్నాడో లేపుతాడో లేకపోతే తెలియదు. మాట్లాడతాడా జనరల్గా? మాట్లాడతాం, అవసరం ఉన్నప్పుడు మెసేజ్ చేస్తా, రిప్లై ఇస్తాడు, వీళ్ళు బట్టి ఎప్పుడన్నా ఫోన్ చేస్తే మాట్లాడతాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ కాల్ చేస్తాడు లేకపోతే.